హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డీకే వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో 2 kgs మటన్ని చాలా ఈజీగా వండుకోవచ్చు. మటన్ వండడం ఈజీయే, కాకపోతే కారాలు, మసాలాలు, ఉప్పు ఎంత వేసుకోవాలనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాము. ఆ క్వాంటిటీ ఎంత అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. నేను ఫస్ట్ టైం 2 kgs మటన్ వండడము. నేను వేసిన క్వాంటిటీతో నేను చేసిన మటన్ని 2 kgsని వీడియో తీసి పెడుతున్నాను. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. నేను ఫస్ట్ మటన్లో అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఉప్పు, పసుపు వేసుకొని ఒక 5-6 విజిల్స్ అయితే పెట్టుకున్నాను కుక్కర్లో. నేను పసుపు వేసుకోవడం మర్చిపోయా. పసుపు వచ్చేసి నేను ఆనియన్ వేగేటప్పుడు అందులో వేస్తాను. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ పెట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. కుక్కర్లో 6 విజిల్స్ వచ్చిన తర్వాత మెత్తగా మటన్ ఉడికిపోతుంది, అది పక్కన పెట్టేసుకోవాలి. గిన్నెలో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని బ్రౌనిష్ వచ్చేంత వరకు వేపుకోవాలి చక్కగా. కరివేపాకు వేసాను. ఇందాక మటన్లో పసుపు వేయలేదు కదా, ఇందులో సరిపడా పసుపు వేసి వేపుకున్నాను. ఉల్లిపాయల వరకు ఉప్పు వేసాను కొద్దిగా. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయలేదు, ఎందుకంటే మటన్లో వేసుకున్నాం కదా మనం, అందుకని ఆనియన్లో ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయలేదు. మనం కుక్కర్లో బాయిల్ చేసుకున్న మటన్ ఇందులో గుమ్మరించేసుకున్నాము. మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది, సాఫ్ట్గా ముక్క. ఇది ఎక్కువసేపు ఉడకవసరం లేదు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. మసాలా, కారం, ఉప్పు అవన్నీ వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికిపెట్టుకుంటే చాలు, ఎక్కువ ఉడకవసరంలా. కారం వచ్చేసి నేను 1 kgకి 2 స్పూన్స్ కారం వేస్తానండి. ఇది 2 kgs మటన్ కదా, 4 స్పూన్స్ కారం వేస్తున్నాను. మన టీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో 4 స్పూన్స్. అలాగే ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసాను. ధనియా పౌడర్ వేయడం వీడియో తీయలేదండి, హడావిడిలో మర్చిపోయాము. కానీ 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసాను. కారం, ధనియా పౌడర్ వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. నేను ఇంట్లో చేసిన మసాలా వాడతాను, MTR, ఎవరెస్ట్. బయట నుంచి అయితే ఈ రెండే ప్రిపేర్ చేస్తాను. ఎక్కువ నాకు ఎవరెస్ట్, MTR టేస్ట్ అనిపిస్తాయి మసాలాలు అయితే, అందుకని ఆ రెండు చూస్ చేసుకుంటాను. వీడియోలో చూపించిన ప్యాకెట్ ఉంది కదా, కేజీకి అయితే 2 ప్యాకెట్స్ వేస్తాను. ఇది 2 kgs మటన్ కదా, 4 ప్యాకెట్స్ వేసాను కంప్లీట్గా. సరిపోతాయి, 4 కంప్లీట్గా సరిపోతాయి. ఇంకా ఉప్పు అయితే ఏం వేసుకోలేదు. ఉప్పు నేను మటన్లో వేసుకుంది, ఆనియన్లో వేసుకుంది, సరిపోయింది. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ ఉంటారు కదా, ఇలా మటన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి మీడియంలో పెట్టి వదిలేయాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది చక్కగా. ఇదిగోండి, మొత్తం దగ్గరికి ఉడికిపోతుంది. అంతే, అయిపోయింది మటన్. యమ్మీ మటన్ రెడీ. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.